మెడికల్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ హబ్గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ ది బయో డిజైన్ బ్లూ ప్రింట్ను సీఎం ఆవిష్కరించారు. ఇన్నోవేటర్స్ స్టార్టప్ల ఏర్పాటుకు ఇది సరైన సమయమని వెల్లడించారు. తెలంగాణను 2047 నాటికి దేశంలో ఒక ముఖ్యమైన ఆర్థిక శక్తిగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీలో అనుకూలతను కలిగి ఉందని సీఎం వివరించారు. Hyderabad is a vibrant ecosystem for pharma, biotech, life sciences and medical technology. We rose from manufacturing to innovation in this vertical. We established India's largest dedicated medical devices park at Sultanpur. It has best infrastructure for research, prototyping, testing and manufacturing. More than 60 companies are already operating there, including global majors and domestic leaders. This sector has seen investments in diagnostic devices, imaging technologies, implants, surgical equipment, and digital health solutions. Local startups and MSMEs are doing good work along with the global companies, making Hyderabad a unique, vibrant ecosystem.